బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. మెక్కతో కాఫీ, సమ్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్ అంట, అండ్ సమ్ చాక్లెట్స్ అండ్ రైజిన్ బ్రెడ్. మొదటి చూపులోనే ఇది ఒక సరస్సు కాదనిపిస్తుంది. ఆకాశమే భూమిపైకి దిగివచ్చి నీటిగా మారినట్టుగా అనిపిస్తుంది. సరస్సు చుట్టూ మంచుతో అలంకరించిన ఆల్ప్స్ శిఖరాలు, పచ్చని అడవులు, కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు, ప్రకృతి తన ప్రతి రంగును ఇక్కడ ఎంతో నిశితంగా చిత్రించినట్లుగా కనిపిస్తుంది. ప్రతి గాలి స్పర్శలో ఒక ప్రశాంతత, ప్రతి అలలో ఒక సంగీతం, ప్రతి దృశ్యంలో ఒక కొత్త కథ దాగి ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం ఈ సెల్ట్ వాల్డ్ కాలం కూడా నెమ్మదిగా నడిచే ప్రదేశంలా అనిపిస్తుంది. చెక్క ఇళ్ళు, రంగురంగుల పూలతో అలంకరించిన బాల్కనీలు, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ కలిసి ఒక కలల ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ప్రకృతి కొన్ని చోట్ల తన అందాన్ని మాత్రమే కాదు, తన ఆత్మను కూడా మనకు చూపిస్తుంది. స్విట్జర్లాండ్లోని లేక్ బ్రియన్స్ అలాంటి అపురూపమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఆల్ప్స్ పర్వతాల నడుమ వేల సంవత్సరాలుగా మంచు కరిగి ప్రవహించిన నీరు నేడు ఈ సరస్సుకు ప్రాణంగా మారింది. ఆ మంచు నీటిలో కలిసిన సూక్ష్మ ఖనిజ కణాలు ఈ సరస్సుకు ప్రపంచంలోనే అరుదుగా కనిపించే టర్కాయిస్ నీలి ఆకుపచ్చ రంగును ప్రసాదించాయి. Very beautiful, very nice. Water is blue colorish, bluish color lo undi. Green, very greenish ga undi water. Last boat 134 ganta ba. Short 2 minutes. Waterfall. Look straight into waterfall. On. హలో గైస్, మనమేమో వాటర్ ఫాల్ అంటే ఏదో పెద్ద వాటర్ ఫాల్ అనుకుని వచ్చి ఇక్కడ ఇదే ఉంది. కాకపోతే ఇంకా ముందుకెళ్తూ ఉంది కదా. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి, ఈవెన్ ద స్టేషన్ ఆల్సో క్లోజ్ ఉంది. బోత్ ఓకే, స్టేషన్ అయితే క్లోజ్ ఉంది. అక్కడ ఫినిక్యులర్ అని చెప్పేసి ఒక ట్రైన్ లాగా ఉంది, కానీ అది క్లోజ్. సో అది తీసుకెళ్తుందేమో మేబీ. మనము ఇక్కడ నుండి వాక్ చేయాలంటే 45 minutes పడుతుందంట. బట్ లాస్ట్ బోట్ ఈజ్ 135 అన్నాడు అతను. సో 35 minutes. నౌ ఇట్స్ టైమ్ 12:55. సో ఐ థింక్ వీ కెనాట్ మేక్ ఇట్. రాలేము ఆ టయానికి. అందుకని మనం ఇక్కడతో ఎంజాయ్ చేసేసేసి వెళ్ళి బోట్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా. ఆ బోట్ మిస్ అయ్యామంటే తెలియదు ఎలా వెళ్ళాలనేది.
వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ టుమారో. అలానే ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు దిగింది లేదు, మేము మా ఫ్యామిలీ వరకే దిగాము. సో డెఫినెట్గా మనం బోట్ అయితే క్యాచ్ చేయాలి 35 minutesలో, లేదంటే ఇక ఈ రోజుకి ఇక్కడే మనము పడుకోవాల్సి వస్తుంది. డోనో హాయ్ ఫ్రెండ్, మన ట్రిప్ పోతే ఇంటర్లకెన్ పోర్ట్ అంతా గడిచింది. సో ఇప్పుడు ఇంటర్లకెన్ నుండి గిన్నెల వాళ్ళు వెళ్తున్నాము. సో ఇంటర్లకెన్ ట్రైన్ తీసుకోవాలా, ట్రైన్ తీసుకుని లుపట్ బార్నికి వెళ్ళేసి అక్కడ నుండి బస్సు తీసుకుని వెళ్ళాలా. సో ఫస్ట్ మనము ఇంటర్లకెన్ హోస్ట్కి వెళ్ళి ట్రైన్ తీసుకుందాం ఫస్ట్. సో ఇదంతా కౌ ఆవులు ఫార్మ్స్, అదే విలేజ్ అంట. ఇలాంటి ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకువస్తున్న మా CML వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరో అద్భుతమైన ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.